అరవ శ్రీధర్ రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ప్రస్తుతానికైతే పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే గత వారం రోజులుగా మీడియాలో ఏ రేంజ్లో నానుతున్నాడు, ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు ఏ రేంజ్లో వినిపిస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ విషయము ఎంత టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతుందో దాంతోపాటు ఇంకొక విషయం కూడా దాంతో జాయింట్ అవుతూ ఆయన పేరుకి అక్కడ ఎమ్మెల్యే, బట్ ఆయన వెనకాల షాడో ఇంకొకటి ఉంది, ఆయనది ఏమీ లేదు అన్న అంశాన్ని కూడా ఇప్పుడు చాలా మంది తెర మీద తీసుకొస్తున్నారు. దీంతో పాటు ఈ విషయాన్ని కూడా ఎందుకు పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నారు అంటే ఏదో కుట్రకోణం ఉంది, దానికి నేపథ్యంలో ఇదంతా బయటకు వచ్చింది అంటూ జన సైనికులు అయితే అతనికి మద్దతు పలికే వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు. మరి ఆ షాడో కోణం ఏంటి, ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ విశ్లేషకుడు, చరిత్రకారుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోని. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. ఏంటి ఈ అరవ శ్రీధర్ అంటే పర్సనల్ విషయాన్ని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇప్పటికే దాన్ని చాలా చీల్చి చెండాడేసి రకరకాలుగా మనం విన్నాము, చూసాము, అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుందంటే షాడో వెనకాల, అరవ శ్రీధర్ వెనకాల ఒక షాడో ఉంది, ఆయన పేరుకే ఎమ్మెల్యే, బట్ వెనకాల నడిపేదంతా వేరొకరు అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. మరి మీ దృష్టికి వచ్చిందా? వస్తే దీని గురించి ఒకసారి. బహిరంగ రహస్యం సంధ్య గారు, నా దృష్టికి రావటమో లేకపోతే జిల్లా వాసులకు తెలియకపోవటమో నియోజకవర్గానికి తెలియకపోవటమో కాదు, ఇది బహిరంగ రహస్యం. ఆయన పేరు ముక్కా రూపానంద రెడ్డి గారు. ఆయన అదుపాజ్ఞలలోనే, ఆయన కనుసన్నలలోనే రైల్వే కోడూరు నియోజకవర్గం ప్రస్తుతం ఉంది. అక్కడ అది రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో 1962 ఎన్నికలకి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం కావటం. రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో పెంచలయ్య గారని, తుమ్మాటి పెంచలయ్యని, ఎన్ పెంచలయ్యని, వెంకట సుబ్బయ్య గారని, ఇట్లా వీళ్ళందరూ శాసనసభ్యులు చేశారు. సోమినేని సరస్వతి గారు, వీళ్ళంతా. మీకు 2009 నుంచి వరుసగా 4 పర్యాలు 2009, 12 ఉప ఎన్నిక, 14, 19 వరుసగా కొరుముట్ల శ్రీనివాసులని, అతను కాంగ్రెస్ నుంచి వైకాపా, అతను గెలుస్తూ వచ్చాడు కొరుముట్ల శ్రీనివాసులు గారు. ఇక్కడ మొన్న మీకు అరవ శ్రీధర్ గారు కాదు వాస్తవానికి అభ్యర్థి, యనమల భాస్కర్ రావు ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది జనసేనలో. అయితే ఆయన వైసీపీ కోవర్ట్ అనేటటువంటి నినాదాలు బాగా ఊపందుకోవడంతో ఆయన్ని పక్కన పెట్టిన తర్వాత ఈయన ముక్కావారిపల్లె సర్పంచ్. ఆ ముక్కావారిపల్లె ఎవరిది? ముక్కా రూపానంద రెడ్డి గారిదే ఈ ముక్కావారిపల్లె. అక్కడ సర్పంచ్ అరవ శ్రీధర్, అతని సర్పంచ్ స్థాయి అతన్ని ముక్కా రూపానంద రెడ్డి గారు తీసుకొచ్చి, ఆయనకి వైసీపీలో చాలా బలమైన నేత ఈ ముక్కా రూపానంద రెడ్డి గారు. ఈయనేంటంటే ఆయనకి ఒక దశలో వైకాపాలో అవమానం జరిగింది కాబట్టి నేను ఎవరినైనా సరే ఈ నియోజకవర్గంలో నించోబెట్టి నేను గెలిపించగలను అనేటటువంటి శక్తి నాకుందని నిరూపించడానికి అరవ శ్రీధర్ని రంగంలోకి తీసుకొచ్చాడు ఆయన. ఓకే. తీసుకురావటం, జనసేనలో చేరటం, తెలుగుదేశంలోకి వెళ్ళారు, జనసేనలోకి కాదు, తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశంలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అనూహ్యంగా ఇక్కడ ఈ కథలో నుంచి మనం ఇంకొక ఉపకథ చెప్పుకోవాలి. ఇక్కడ ఆ ఉపకథ ఏంటంటే రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అనేది అసలు జనసేన ఖాతాలో లేదు. అంటే ఆ 21 మొదట ఫస్ట్ 24 నియోజకవర్గాలు అన్నారు. ఆ 24 నియోజకవర్గాలు అనుకున్నప్పుడు, లేదా ఆ 24 కాస్త 21 నియోజకవర్గాలు అయినప్పుడు జనసేన ఖాతాలో ఉన్నటువంటి నియోజకవర్గం రైల్వే కోడూరు కానే కాదు, పక్కనున్న రాజంపేట నియోజకవర్గం. రాజంపేట నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఇక్కడ సో మెనీ ఆస్పిరెంట్స్ అయిపోయారు. పత్యాల చెంగల్రాయలు గారు ఫ్రమ్ తెలుగుదేశం, ఆయన దానిని చాలా బలంగా ఆశించారు, దానికోసం ఆయన కష్టపడ్డారు. అంత క్రితం 2 సార్లు ఆయన ఎమ్మెల్సీ చేశారు. అయితే కాదు, జనసేనకు కేటాయిస్తున్నాం అన్నారు. జనసేన ఖచ్చితంగా రాజంపేట కేటాయించబోతున్నారు అని ముందే జనసేనకి తెలుగుదేశం వాళ్ళు తెలియజెప్పినట్టున్నారు. దాంతో అక్కడ 1, 2, 3, 4 అని ఆస్పిరెంట్స్ వచ్చేసారు. మీకు ఈ ఆస్పిరెంట్స్ ఎవరెవరు? అతికారి దినేష్ వాళ్ళ బాబాయ్ అతికారి కృష్ణ గారు, అలాగే ఎల్లటూరు శ్రీనివాసరాజు గారు అని ఒక రాజుగారు, మాదరాసు వెంకటేశ్వరరావు గారిని ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి. ఈ 4 వచ్చారు. 4 వచ్చిన తర్వాత వీళ్ళల్లో అతికారి దినేష్ గారు, కృష్ణ గారు, మాదరాసు వెంకటేశ్వర గారు బలి సామాజిక వర్గం, శ్రీనివాసరాజు గారు క్షత్రియ సామాజిక. 4 వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి 4కి ఏమంటారు అసైన్మెంట్లు ఇచ్చేవాళ్ళు, దాంట్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు అనేటటువంటి ఒక కైండ్ ఆఫ్ ఒక గేమ్ స్టార్ట్ అయింది అక్కడ. మీకు ఇక్కడ రాజంపేట ఎప్పుడైతే తెలుగుదేశం పాలకొండరాయుడు గారి కుమారుడికి ఇవ్వాలి, రాయచోటు రెడ్డికి విడిచిపెట్టాలి అన్నది వచ్చిందో, అప్పుడు పాలకొండరాయుడు గారి అబ్బాయి సుభాష్ బాలసుబ్రహ్మణ్యాన్ని రాజంపేట ఇద్దాం, బలిజలు ఉన్నారు కదా అని చెప్పి తీసుకొచ్చి రైల్వే కోడూరుని జనసేన ఖాతాలో వేశారు. వేసేటప్పటికి ముక్కా రూపానంద రెడ్డి గారు, ఆయన అనుచరుడు అయినటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆరవ శ్రీధరు, వీళ్ళు తెలుగుదేశంలోనే ఉన్నారు. అప్పటికప్పుడు ఆరవ శ్రీధరు జనసేనలో చేరటం, ఆరవ శ్రీధర్ని
అభ్యర్థిగా ప్రకటింపజేయటం వెంటనే జరిగిపోయినాయి. జరిగిపోయిన తర్వాత ఎన్నికలకు వెళ్ళటం, భారీ ఆధిక్యతలతో గెలవటం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి సంగతులు. వైసీపీ నుంచి టీడీపీ, ఆర్ఎల్ శ్రీధర్ శాసనసభ్యుకి ఎంపికైన తర్వాత పేరుకు జనసేన ఎమ్మెల్యే కానీ వాళ్ళ మనసు, వాళ్ళ ప్రవర్తన అన్నీ కూడా హావభావాలు అన్నీ తెలుగుదేశమే. జనసేనతో ఏ విధమైనటువంటి అనుబంధం కానీ లేకపోతే అవినాభావ సంబంధం కానీ లేవు. సాంకేతికంగా జనసేన శాసనసభ్యుడు అంతే. ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన కోణం ఏంటంటే, మీకు ఇక్కడ వర్ష రియల్ ఎస్టేట్ విశ్వనాథ నాయుడు అని ఆయన పేరు చెప్పాలి. ఆయన కమ్మ సామాజిక వర్గం. ఈయన చిట్వేలు మండలానికి చెందినటువంటి వాళ్ళు. చిట్వేలు మండలం అనేది 30% బలియాస్ ఉంటారు, మిగతా 70% ఇతర కమ్యూనిటీస్ ఉంటారు. దాంట్లో కమ్మాసు చాలా ఫెమిలియర్ ఇది పోషిస్తారు. విశ్వనాథ నాయుడు అని ఆయన ఏం చేస్తాడంటే, తెలుగుదేశం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేటటువంటి సమయంలో ఆయన ఖర్చు పెట్టాడు పార్టీ కోసం. ఓకే, అసలు తెలుగుదేశం అధికారంలోకి రాదు అనుకున్నప్పుడు ఖర్చు పెడుతూ ఉంటాడు ఆయన అభ్యర్థుల కోసం. 2014 అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో, కానీ అక్కడ గెలిచింది వైసీపీ అయినప్పటికీ పార్టీకి ఖర్చు పెడితే ఏమవుతుందంటే, పార్టీ కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది ఖర్చు పెట్టిన వాళ్ళని. అక్కడ ఎమ్మెల్యే గెలిచాడా ఓడిపోయాడా పక్కన పెట్టి మన కోసం ఖర్చు పెట్టాడు, మన పార్టీ కోసం, మనం ఈయనకి ప్రాధాన్యత ఇవ్వాలి, నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి, ఇట్లాంటి ప్రయారిటీస్లోకి వస్తారు. మొన్న మీకు ఏదైతే రైల్వే కోడూరు ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నికల వ్యయం ఏదైతే ఒక అంచనాకు వచ్చారో, ఆ అంచనాలకి చాలా దూరంగా విశ్వనాథ నాయుడు గారు నిలబడిపోయారు. ఎందుకంటే ఇంత ఎక్స్పెండిచర్ మేము భరించలేము. ఆ ఎక్స్పెండిచర్ని భరించి ఈ ఎన్నికలు తన ఎన్నికలుగా, తన ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలుగా, తన ప్రతిష్టకి సంబంధించినటువంటి ఎన్నికలుగా భావించినటువంటి వ్యక్తి ముక్కా రూపానంద రెడ్డి గారు. ఈయన ఎన్నికలు చేసి ఈయన ఆర్ఎల్ శ్రీధర్ని నించోబెట్టాడు. చాలామంది ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఎమ్మెల్యేస్కి కష్టం కలిగిన, వాళ్ళకు బాధ కలిగిన వాళ్ళని క్షమించమని నేను ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎనీ ఎస్సీ ఎనీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీస్లో మీకు పేరుకు అక్కడ మీకు ఆ ఎస్సీ ఎమ్మెల్యే ఎస్టీ ఎమ్మెల్యే ఉంటున్నారే కానీ మిగతా పెత్తనం కానీ, మిగతా అధికారాలు కానీ, మిగతా లాంఛనాలు కానీ ఇవన్నీ కూడా ఆ మండలాల్లో ఉన్న ఇతర అగ్ర సామాజిక వర్గాల వాళ్ళే శాసిస్తూ వస్తున్నారు. ఓకే, ఇది కఠినమైనటువంటి వాస్తవం. దీని మీద చర్చ జరగాలి. దీని మీద ఎవరు ఏ విధమైన చర్చ చేయట్లా. ఇప్పుడు రైల్వే కోడూరుకి వస్తే, ఇక్కడ దానికి రైల్వే కోడూరు అనే పేరు ఎలా వచ్చిందంటే, మొట్టమొదట కడప జిల్లాలో రైలు వచ్చి ఆగినటువంటి ప్రాంతమే ఈ కోడూరు. ఓకే, కాబట్టి ఇది రైల్వే కోడూరు అయింది. తర్వాత మామిడికాయల యొక్క వ్యాపారాలకి, క్రయ విక్రయాలకి చాలా ప్రసిద్ధి చెందినటువంటి సెంటర్ రైల్వే కోడూరు. ఇక్కడ మీకు 5 మండలాలు ఉన్నాయి రైల్వే కోడూరు నియోజకవర్గంలో. కోడూరు, చిట్వేలు, పెనగలూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట. 5 నియోజకవర్గాల్లో కూడా బలిజల యొక్క సాంద్రత తీవ్రత ఉంది. రెడ్డి సామాజిక వర్గం ఉంది, దళితులు ఉన్నారు, ముస్లిం మైనార్టీలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు. ఇట్లాంటి ఒక నియోజకవర్గం. ఇక్కడ ఈ 5 మండలాల్లో ఉన్నటువంటి బలిజలు ఎంత ప్రభావవంతమైనటువంటి బలిజలు అంటే, వీళ్ళు అటు రాజంపేటకు వెళ్తారు, ఇటు రాయచోటుకు వస్తారు, తిరుపతికి వెళ్తారు, మదనపల్లికి వస్తారు, తమ్మళ్ళపల్లిలోకి వెళ్తారు. చాలా విచిత్రంగా సంబంధ బాంధవ్యాలు నిలుపుతూ ఉంటారు. చాలా ప్రభావవంతమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఇక్కడ మీకు భుజంగేశ్వర స్వామి దేవాలయం అనేది ఒకటి. అట్లాగే 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక పారపరాచపల్లె అంటారు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మర్రి చెట్టు ఉందండి. అక్కడ చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. బలిజ గంగమ్మ అంటారు కోడూరులో. బలిజ గంగమ్మ ఉత్సవాలు కనీవిని ఎరుగని విధంగా జరుగుతాయి. గంగమ్మ తల్లి జాతర, బలిజ గంగమ్మ ఆవిడ జాతరలు చాలా బాగా జరుగుతాయి. గుండాల కోన అని ఇంకొక క్షేత్రం ఉంది. అక్కడ అంటే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఒక వ్యాపార క్షేత్రం, ఒక రైల్వే కూడలి, ఇట్లాంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణం మీకు రైల్వే కోడూరులో కనిపిస్తుంది. ఇటువంటి ఒక నియోజకవర్గంలో ఇప్పుడు ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యే కాదు, ఇది బహిరంగ రహస్యం. ఇక్కడ మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం, ముక్కా రూపానంద రెడ్డి గారు ఇప్పటివరకు ఆర్ఎల్ శ్రీధర్కు సంబంధించినటువంటి ఈ అంశం మీద ఆయన ఇప్పటివరకు స్పందించాల. మీకు పేరుకు ఆర్ఎల్ శ్రీధర్ అని ఆయన శాసనసభలోకి హౌస్లోకి వెళ్ళినటువంటి, టెక్నికల్లీ హీఈస్ ఎమ్మెల్యే అయినప్పటికీ ముక్కా రూపానంద రెడ్డి ఈజ్ అక్కడ షాడో ఎమ్మెల్యే. ముక్కా రూపానంద రెడ్డి గారు తెలుగుదేశంలోనే ఉన్నారు. జనసేన కండు ఆర్ఎల్ శ్రీధర్ గారు కప్పుకున్నారు. ఇప్పుడు ముక్కా రూపానంద రెడ్డి గారు ఏంటి, తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి అక్కడ బురద మొత్తం జనసేనకు అంటింది కాబట్టి ఇప్పుడు ఆ బురదలోకి నేను ఎందుకు వెళ్ళాలి, ఆ బురద నేను ఎందుకు అంటించుకోవాలని ఆయన ఏమీ మాట్లాడటం లేదు, ఏమీ కామెంట్ చేయట్లేదు. ఓకే, మిన్నకొండిపోయారు. ఈ నిశ్శబ్దాన్ని ఛేదించాలి ఎవరో ఒకరు. సరే, కాసేపు దీన్ని పక్కన పెడితే, మొన్న జనసేనకు సంబంధించి అధినాయకుడు కానీ, అధినాయకత్వం కానీ,
ఇతరత్ర వాళ్ళు ఎవరైనా ప్రతిస్పందిస్తారంటే కేవలం ఒకే ఒక్క లెటర్ పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేశారు.